హాయ్ ఫ్రెండ్స్, ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024కి సంబంధించి భారత రాజ్యాంగం బిడ్ బ్యాంక్ భారత రాజ్యాంగ చరిత్రను 6 దశలుగా వివరించింది. బీసీ రావత్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడిన సంవత్సరం 1600 డిసెంబర్ 31. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తొలి వర్తక స్థావరం ఏర్పరచుకున్న ప్రదేశం సూరత్ 1608. జహంగీర్ చక్రవర్తి దర్బారును సందర్శించినది సర్ విలియం హాకిన్స్. భారతదేశంలో తూర్పు తీరం వైపున ఈస్ట్ ఇండియా కంపెనీ తొలి వర్తక స్థావరం మచిలీపట్నం. నెక్స్ట్ రేవుపట్టణం నిర్మాత మరియు కట్టించిన కోట మద్రాస్ 1639లో ఫ్రాన్సిస్ డే సెయింట్ జార్జ్ కోట. బాంబే 1668 గెరాల్డ్ అంజీర్ సెయింట్ డేవిడ్ కోట. కలకత్తాలో 1698లో జౌజ్ చార్నాక్ పోర్ట్ విలియం కోటను కట్టించారు. ఆర్కాట్ వీరుడిగా పేరుగాంచినది రాబర్ట్ క్లైవ్. భారత రాజ్యాంగం దేనితో ప్రారంభమవుతుంది? రాజ్యాంగ ప్రవేశికతో. మన జాతీయ పక్షి నెమలి, జాతీయ భాష హిందీ, జాతీయ ఫలం మామిడి, జాతీయ క్రీడ హాకీ, జాతీయ జలచరం డాల్ఫిన్, జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏర్పాటు చేసిన సంవత్సరం 1921. మద్రాస్ మున్సిపాలిటీ 1687. భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది రాజ్యాంగ పరిషత్. న్యాయ సమీక్ష అనే భావనను ఏ దేశం నుంచి తీసుకున్నారు? అమెరికా. లార్డ్ క్లైమెంట్ అట్లీ భారతదేశానికి ఎప్పటి వరకు స్వాతంత్రం ఇస్తామని హామీ ఇచ్చాడు? 1948 జూన్ వరకు. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? 1946 డిసెంబర్ 9. రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య 389. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏ దేశానికి కలదు? భారతదేశం. అలిఖిత రాజ్యాంగానికి గల మరొక పేరు పరిణాత్మక మరియు సంచిత రాజ్యాంగం. రాజ్యాంగ పరిషత్తులో నామినేటెడ్ సభ్యుల సంఖ్య 15. ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ పొలిటికల్ సైన్స్ మ్యాకియావెల్లీ. ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ పొలిటికల్ సైన్స్ అంటే కౌటిల్యుడు. ది ఎనిమా, ది పార్టిరన్ అనిమేలియం, హిస్టోరియా అనిమేలియం, ఎథేనియన్ కాన్స్టిట్యూషన్, పాలిటిక్స్ ఈ 5 గ్రంథాలను రచించింది అరిస్టాటిల్. ప్రపంచంలో తొలి రాజ్యాంగం కలిగి ఉన్న దేశం ఇంగ్లాండ్. ఇది అలిఖిత రాజ్యాంగం. ప్రాచీన కాలంలో రాజ్యాంగాన్ని కలిగి ఉన్న రాజ్యం ఎథెన్స్. రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రాసింది ప్లేటో. పొలిటికల్ స్కూల్ను స్థాపించింది సోక్రటీస్. రాజ్యాంగం అనే భావనను మొదట పేర్కొన్నది అరిస్టాటిల్. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా. అమెరికా రాజ్యాంగ నిర్మాత జేమ్స్ మాడిసన్. అమెరికా రాజ్యాంగ సభ అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్. దృఢ రాజ్యాంగానికి ఉదాహరణగా ఏ దేశాన్ని చెప్పవచ్చు? అమెరికా. అదృఢ రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ బ్రిటన్. ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్ ఫిలడెల్ఫియా కన్వెన్షన్ అమెరికాలో. రెండవ రాజ్యాంగ పరిషత్ నేషనల్ ఫ్రెంచ్ అసెంబ్లీ. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగిన సంవత్సరం 1946. రాజ్యాంగ పరిషత్లో మహిళల సంఖ్య 15. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడింది డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఉపాధ్యక్షులు హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి. రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి హెచ్బిఆర్ అయ్యంగార్. రాజ్యాంగ ఉద్దేశాల తీర్మానం యొక్క నిర్మాత జవహర్లాల్ నెహ్రూ. రాజ్యాంగ సభ జాతీయ జెండాను ఆమోదించిన రోజు 1947 జూలై 22. రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు
రాజ్యాంగ పరిషత్ లేఖకుడు ఎస్.సి. ముఖర్జీ. రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసిన సంవత్సరం 1947 ఆగస్టు 29. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్. సబ్ కమిటీ చైర్మన్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. రాజ్యాంగ ముసాయిదాపై ప్రజాభిప్రాయ సమయం 8 నెలలు. 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలుగా భారత రాజ్యాంగం ఆమోదించబడిన సంవత్సరం 1949 నవంబర్ 26. రాజ్యాంగ రచనకు పట్టిన మొత్తం సమయం 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు. భారత రాజ్యాంగ ప్రతులు రాసిన కాలిగ్రాఫర్ ప్రేమ్చంద్. రాజ్యాంగ ప్రతులు రూపశిల్పి చేసింది అందంగా రూపశిల్పిగా చేసింది నందన్ లాల్ బోస్. భారత రాజ్యాంగంలో జాతీయ చిహ్నాన్ని రూపొందించిన వ్యక్తి దీనానాథ్ భార్గవ్. రాజ్యాంగ పీఠికా ముసాయిదాను రూపొందించిన వ్యక్తి రామ్ మనోహర్ ప్రసాద్ సిన్హా. 1947 అక్టోబర్ 31 నాటికి రాజ్యాంగ పరిషత్తు సభ్యుల సంఖ్య ఎంతకు తగ్గింది? 299. చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్. రాజ్యాంగ పరిషత్తు ముఖ్య సలహాదారు బిఎన్ రావ్. సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859, ఇండియన్ పిన్ కోడ్ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861. నెక్స్ట్ కమిషన్లు సంవత్సరాలు. ఎస్కే ధార్ కమిటీ 1948, జేవిపి కమిటీ 1948, ఫజల్ అలీ కమిషన్ 1953. భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య అని చెప్పింది కేసీ వేర్. రాజ్యాంగ పీఠికను రాజ్యాంగానికి కీ నోట్గా అభివర్ణించింది ఎర్నెస్ట్ బార్కర్. రాజ్యాంగ పరిషత్ కమిటీలు: ముసాయిదా కమిటీ అంబేద్కర్, సలహా సంఘం పటేల్, రూల్స్ కమిటీ రాజేంద్ర ప్రసాద్. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ సంఖ్య 12. క్యాబినెట్ మిషన్ ప్లాన్కు అధ్యక్షత వహించింది పెథి క్లారెన్స్. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రి జాన్ మధాయ్. ముసాయిదా కమిటీ ముందు ప్రవేశికను ప్రతిపాదించింది జవహర్లాల్ నెహ్రూ. భారత రాజ్యాంగం అతుకుల బొంత అని చెప్పింది గ్రాన్విల్ అస్టీన్. రాజ్యాంగ పరిషత్తు కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది అని చెప్పింది లార్డ్ సైమన్. ద్వంద్వ పౌరసత్వం అమలులో ఉన్న దేశం అమెరికా. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన పదాలు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన పదాలు లౌకిక, సామ్యవాద, సమగ్రత అనే పదాలు చేర్చారు. భారతదేశం సార్వభౌమ్య, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా రూపొందించిన రోజు 1950 జనవరి 26. కేంద్ర ప్రభుత్వం హిందీని అధికార భాషగా ఆమోదించిన రోజు 1949 సెప్టెంబర్ 14. జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు 1947 జూలై 22. రాజ్యాంగ పరిషత్తు 1947 నవంబర్ 17 నాడు మొదటి స్పీకర్గా ఎవరిని ఎన్నుకుంది? జీవి మౌలాంకర్. భారత ప్రభుత్వ చట్టం 1935, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం 1950, భారత స్వాతంత్ర చట్టం 1947. వీటిని భారత రాజ్యాంగం రద్దు చేసింది. పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం పార్లమెంట్ యొక్క సార్వభౌమాధికారం. రాజ్యాంగ పరిషత్తును ఐరావతంతో పోల్చింది హెచ్వి కామత్. రాజ్యాంగ రచనలో సమన్వయం కంటే సర్దుబాటు పద్ధతికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు అని చెప్పింది ఓపి గోయల్. లిఖిత రాజ్యాంగం అనే భావన ఎక్కడ ఆవిర్భవించింది? అమెరికా. విద్య ఏ జాబితాలో కలదు? ఉమ్మడి జాబితాలో కలదు.
జతపరచండి. ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్, ప్రాథమిక విధులు రష్యా, పార్లమెంటరీ తయారీ విధానం బ్రిటన్, అత్యవసర పరిస్థితులలో అవలంబించే విధానాలు జర్మనీ. అధ్యక్షత తరహా ప్రభుత్వం యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం ఏక కార్యనిర్వహణ అధికారం. మింటో మార్లే సంస్కరణలు 1909, మాంటెగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు 1919. జాతీయ గేయం గీతం రాజ్యాంగ సభచే ఆమోదం పొందిన రోజు 1950 జనవరి 24. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం 1957 జనవరి 26. కంపెనీ పాలనలో ద్వంద్వ పాలనా విధానాన్ని ఏ చట్టం ద్వారా తీసుకువచ్చారు? 1784 పిట్స్ ఇండియా చట్టం. సివిల్ సర్వీసెస్ వ్యవస్థకు భారతదేశంలో ప్రవేశపెట్టడానికి కారణం కారన్ వాలిస్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని ఎవరనంటారు? కారన్ వాలిస్. న్యాయ సంరక్షమైన హక్కులు ప్రాథమిక హక్కులు. న్యాయ సంరక్షణ లేని హక్కులు ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలను వేటి నుంచి గ్రహించారు? ఐరిష్ రాజ్యాంగం. మదర్ ఆఫ్ ద పార్లమెంట్ బ్రిటన్ పార్లమెంట్ను అంటారు. లోక్సభ పదవీ కాలంకు సంబంధించిన ఆర్టికల్ 83వ ఆర్టికల్. 5 సంవత్సరాలు కాకముందే లోక్సభను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి కలదు. దీనికి సంబంధించిన ఆర్టికల్ 85లో 2B. లోక్సభకు పోటీ చేసే సభ్యులకు గల అర్హతలకు సంబంధించిన ఆర్టికల్ 84. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతం 2,80,000. రాష్ట్రపతి జీతం 5 లక్షలు. జతపరచండి. కేశవానంద భారతి కేసు 1973, ఎస్ఆర్ బొమ్మయి కేసు 1994, మినర్వా మిల్స్ కేసు 1980, ఏకే గోపాలన్ కేసు 1951. సుప్రీంకోర్టుకు పునఃసమీక్ష అధికారం కలదు. దీనికి సంబంధించిన ఆర్టికల్ 137. దళిత వర్గాల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైన తొలి వ్యక్తి కేజీ బాలకృష్ణన్. తొలి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీబీ. అత్యధిక కాలం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి వైవి చంద్రచూడ్. సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జి కానియా. సుప్రీంకోర్టు ఎన్ని రకాల రిట్లను జారీ చేస్తుంది? 5. భారతదేశంలో ప్రజాస్వామ్య రకం పరోక్ష ప్రజాస్వామ్యం. ముఖ్యంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ప్రజాస్వామ్యం పరోక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం, మరియు స్థానిక ప్రభుత్వాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. అధ్యక్షతర ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉదాహరణ అమెరికా. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉదాహరణలు ఇంగ్లాండ్, భారత్. For more videos, please subscribe my channel. Thanks for watching.